పడింది. మంచి పత్తి కావాలంటే రాదు, కొంచెం అట్లా ఉంటుంది, కొంచెం ఇట్లా ఉంటుంది. వచ్చి 12 క్వింటాలు పెట్టినది 7 క్వింటాలు చేశారు. సరే ఏదో ఒకటి తీసుకొచ్చుకుందాం అనుకుంటే అది కూడా మ్యాచ్ చెక్ చేయకముందుకే తీసుకుపోయి పత్తి నీ రిజెక్ట్ బాగాలేదు, ఉడక ఉంది, అది ఉంది, మాకు తెల్ల పత్తి తీసుకురామంటే తెల్ల పత్తి కావాలక్కడ మేము గవర్నమెంట్కి ఎందుకోసం సార్? బ్రోకర్లకు తీసుకోండి కదా, బ్రోకర్ లెక్క ఊర్లోకి రావాలా మీరు? గవర్నమెంట్ వైట్ సార్ కావాలనుకుంటే ఎందుకు రావాలా? మీరు ఎండి పెట్టలేదా? ఇంటికే వర్షాలు మంచి పత్తి ఎక్కువ చేస్తాడు. ఏ రైతు చేస్తాడు? ఏ రైతైనా పత్తి కావాలని అనుకుంటాడా? అనుకోడు కదా. గవర్నమెంటే ఇంత ఇతరుగా చేస్తే బ్రోకర్ల కాడ మేము దళార్ల కాడ ఎంత మోసపోతాం మేము. మాకు పత్తి ధర వేస్తలేరు. మా పత్తి మంచి పత్తి క్వాలిటీ ఉంటే తీసుకుంటాం ఉంటున్నారు, మామూలు పత్తి ఉంటే తీసుకోమి రిజెక్ట్ ఏం కనిపిస్తున్నారు. కిరాలు మాట్లాడుకుని మ్యాచ్ చూసారు వెహికల్ మా బండ్లవి. అది 7 క్వింటాలు సార్, 7 క్వింటాల పత్తి, 7 క్వింటాల పత్తి రిజెక్ట్ అని చెప్పినాడు. ఏం సార్ ఇది? గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ ఇది, గవర్నమెంట్ ఇంతగా అన్యాయం చేస్తే మనం ఎవరు చెప్పుకోవాలా? రైతులు ఏంటి చెప్పుకోవాలా? ఆన్లైన్ లో బుక్ చేసుకోకపోతే నిమిషంగా ఉండదు యాప్, కపాస్ యాప్ నిమిషంగా ఉండదు. బుక్ చేసుకున్న స్లాట్ 2100 క్వింటాలు అన్నారు. ఎంత వస్తుంది పత్తిడా? ఎక్కడ పోలేం మేము రైతులము. గవర్నమెంట్ సీసీ కొంటారు, మేము ధైర్యంగా మేము తీసుకుంటే సీసీకి తీసుకొస్తే ఈ విధంగా చేస్తే మా రైతుల పరిస్థితి ఏంది? పత్తి 7 క్వింటాలే పడుతుందా? 14 పండుతుంది. 14 నుంచి 15 పండిస్తారు. ఏం పండిస్తా? 20 కూడా పండించినాము. 7 క్వింటాలు అంటే మిగతాది ఆడపోయి అమ్ముకున్నారా? మిగతా పత్తి ఏడ అమ్ముకున్నారా? రైచూరు పోతే చెక్ పోస్ట్ దాటనిస్తలేరు, డబ్బులు ధ్యానిస్తలేరు. మేము మా బాధలు ఎవరు చెప్పుకున్నారా? పత్తి కొనాలా? కొంటారా కొనరా? మొత్తం అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు నొప్పి లేచింది 100 టాబ్లెట్ వేసుకుంటుంటే కుదరదు. ఇది నేషనల్ హైవే, నెంబర్ ఆఫ్ వెహికల్ 10 నిమిషాలలో 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్గా వెళ్తుంటారు. ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది, అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకొని 120-140 మీద వెహికల్స్ పోతుంటాయి. నీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు ఎక్కితే వాళ్ళ జీవితం పోతుంది ఆడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది. మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి, లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ హక్కులు సాధించుకోండి. నేషనల్ హైవే సరే కాదు, నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు గెలవదు. వాడు కేసులు అట్లా రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు. ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు. నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి. ఈడ గద్వాల కోర్టు ఉండదు, ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు, ఒకసారి కలకత్తా పిలుస్తాడు, ఒకసారి హైదరాబాద్ పిలుస్తారు. మీకున్న ఆస్తులు అమ్ముకున్న కూడా తిరగడానికి చేత కాదు, రాకపోతే 2వ రోజు అరెస్ట్ చేయలేమంటాడు. దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి, కాటన్ మిల్లు బంద్ చేసుకోండి, లేదా కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్తో మాట్లాడండి. నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది, మాచరేజర్ ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్? రేపంచే 2 కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఎస్ఐ గారు ఏమి చదువుతు నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళేదో చూస్తారు. వాళ్ళు ఫోన్ చేసినారు, ఇంకొక 10 నిమిషాలు అయితే మేము వచ్చి తంతా ఉంటున్నారు. మీ అంతా ఇలా అందరూ పోలీసులు అందరూ మీటింగ్లో ఉన్నాం, గద్వాల్లో ఉన్నాం. నీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏల లేదు పాల లేదు, రోడ్డు మీద ఎక్కితే ఏందనేది. దయచేసి పని చేయకండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బండ్లు ఆపుకోండి, వచ్చి కలవండి, లేదా మా ఎస్ఐ గారు చెప్పండి. మాకు అన్యాయం జరుగుతుందంటే మా ఎస్ఐ గారు అవసరం వస్తే మిమ్మల్ని కలెక్టర్ గారికి తీసుకుపోతాం. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ.